హలో, ఇది మార్నింగ్ లేస్తేనే సామాన్లు అండ్ నేను బొబ్బర్ల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందులో నేను ఇంకా తెలిసిందే కదా, అందరూ చేస్తారు మసాలా కర్రీ. నేను కూడా యాజ్ యూజువల్ అలానే చేశాను. యాక్చువల్లీ సూట్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం కదా, ఎలా సూట్ చేయాలో ఏంటో అర్థం కాలేదు. తర్వాత కూడా ఇంకా నెక్స్ట్ నేను మిక్సీలో టమాటా ఇంకా ఎర్రగడ్డ ఇంకా కొత్తిమీర పుదీనా తీసుకొని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వేజలు అన్నీ వేసుకున్నట్టు వేసి తర్వాత కొంచెం టమాటా ఉంటే దాంట్లో వేసేసి ఆ పేస్ట్ మిక్సీ చేసిన పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులో మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ మీకు కావాల్సినంత, మీకు కర్రీ ఎంత పడుతుందో దానికి తగినట్టుగా మీరు వేసుకోండి. ఎందుకంటే అవి బాగా రోస్ట్ అయిన తర్వాత పచ్చివాసన వెళ్ళిన తర్వాత బొబ్బర్లు అండ్ ఆలు వేసిన తర్వాత బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత సాల్ట్ కావాల్సినంటే అంత. కొంతమంది ఉప్పుగా తింటారు, కొంతమంది అంత ఏం తినరు. అది వేసిన తర్వాత నేను ధనియా పౌడర్ వేసాను. వేసిన మిర్చి పౌడర్ ఇంకా మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మా బాబుకి కూడా సైడ్లోంచి కారం తినరు కాబట్టి వాడికి కూడా కొంచెం సైడ్ మిక్స్ చేయకుండా అలానే ఆ కర్రీ కొంచెం సైడ్న తీసేసి వాడికే సైడ్ చేస్తున్నాను. అది మరి మా కర్రీలో అయితే ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకున్నాను. నేను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఆలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంకా బాబుకి కర్రీ అయితే చేస్తున్నా, వాడికి వాటర్ పోస్తే బాగా అవుతుంది. నెక్స్ట్ వాడిది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత బాగా మగ్గుతుంది. నేను యాక్చువల్లీ వీడియో షూట్ చేస్తున్నాను కానీ బాబు మధ్యలో ఏడుస్తున్నాడు. వాడిని చూసేసరికి వీడియో ఒక్కొక్కసారి తిప్పేసి చేస్తున్నాను టెన్షన్లో. మళ్ళీ వాడు లేచిన తర్వాత నాకు పనులు ఏవి చేయనీయడు. తర్వాత నేను కర్రీ చూసుకుంటా వాడి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తా, అలా అయిపోతుంది టైము. మార్నింగ్ అంతే ఎప్పుడు అంతే. ఈ ఒక రోజని కాదు కానీ పిల్లోడు లేస్తే ఇంకా పని చేయనీయడు. ఎత్తుకోవాలి మమ్మీ చూపి అని చెప్తాడు. మనం ఎత్తుకొని చేసినా కూడా వాళ్ళకి ఆయిల్ అనేది ఎగురుతూ ఉంటుంది, కారం చేతులు పట్టుకుంటాము. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తున్నా వాడైతే లేచి ఏడుస్తున్నాడు. వాడిని తీసుకొని వస్తున్నా, ఫోన్ వాడు అటు ఇటు తిప్పేసరికి నేను తల కిందలో తిప్పేశాను. నేను కూడా చూసుకోలేదు, ఎందుకులే డిలీట్ చేయడము ఇదొకటి అనుకుని నేను పెట్టుకున్నా. మళ్ళీ నేను అందులో కాంబినేషన్గా చెప్పాను కదా, రాగి సంగటి కూడా చేస్తున్నా. మా బాబు అయితే పెరుగు డాడీ ఇందాక తీసుకొస్తే ఆ పెరుగు ఎప్పుడు అండి, పాల ప్యాకెట్ పెరుగు ఏదైనా ఉంటే బట్ ఖచ్చితంగా తీసుకొని దాంతో ఒక 5 minutes అయినా ఆడుకుంటాడు. ఎందుకో ఏంటో వాడు మళ్ళీ తాగడు, ఏం లేదు. ఆలోపు మా బాబుతో మాట్లాడి వచ్చేసరికి ఇక్కడ కర్రీ అయిపోయింది. తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసి కలిపేస్తే అయిపోతుంది. వాడిని డెఫినెట్గా కిచెన్లోకి తీసుకొచ్చి నేను ఏం వంటలు చేస్తున్నాను ఏంటి అని ఖచ్చితంగా చూపించాలండి మా బాబుకి. ఎప్పుడు అంతే, ఈరోజు అని కాదు కానీ రెగ్యులర్గా వాడి పని అదే. మళ్ళీ అంతా అయిపోయి నేను ఇల్లు క్లీన్ చేసే లోపల వాళ్ళ డాడీను వాడు ఇద్దరు రెడీ అయిపోయారు స్నానం చేసుకున్న తర్వాత. ఇంకా వాళ్ళ డాడీకి నేను టిఫిన్ పెట్టేశాను, వాడికి కూడా పెట్టేశాను. బాయ్.